హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ ఫిన్టెక్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇన్ ఏ వరల్డ్ వేర్ ఎవ్రీ సింగిల్ క్లిక్ కౌంట్స్, పేమెంట్స్ అనేది చాలా ఈజీగా వితిన్ ఫ్యూ క్లిక్స్తో ఎలా చేంజ్ అయ్యాయి అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. Razorpay, a startup that changed how India pays. Razorpayని ఎస్టాబ్లిష్ చేసింది 2 IIT గ్రాడ్యుయేట్స్. ఈ కంపెనీ ఫిన్టెక్ రంగంలో దిగ్గజం. అట్ ప్రజెంట్ స్విగ్గీ అండ్ ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీస్కి వీళ్ళ సర్వీసెస్తో సపోర్ట్ అందజేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. Razorpayని 2014లో శశాంక్ కుమార్ అండ్ హర్షిల్ మాథూర్ అనే 2 యంగ్ IIT గ్రాడ్యుయేట్స్ స్థాపించారు. అప్పటికే ఇండియాలోని బిజినెసెస్లో పెద్ద ప్రాబ్లంగా ఉన్న పేమెంట్స్కి సొల్యూషన్ తీసుకొచ్చారు. పేమెంట్ గేట్వేస్ సెటప్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ టైం కన్జ్యూమింగ్ థింగ్. ఆ టైంలో ఒక గోల్తో Razorpay ఎంటర్ అయింది. అదేంటంటే మేక్ ఆన్లైన్ పేమెంట్స్ హ్యాజిల్ ఫ్రీ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ బిజినెసెస్. అంటే అన్ని రకాల బిజినెసెస్లో ఇబ్బంది లేకుండా ఆన్లైన్ పేమెంట్స్ ఎలా చేయాలి అని ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అంటే, వీళ్ళిద్దరు ఫస్ట్లో ఒక క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు పేమెంట్ ఎకోసిస్టమ్ చాలా విభిన్న స్థితిలో ఉండేది. బిజినెసెస్లో పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా పేపర్ వర్క్, అప్రూవల్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ చేయాల్సి ఉండేది. దీన్ని వీళ్ళు ఒక మంచి అవకాశంగా తీసుకొని ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ వీళ్ళ డిటర్మినేషన్ని గ్రహించి వై కాంబినేటర్ 2015లో ఇండియాలోనే సెకండ్ బెస్ట్ స్టార్టప్గా గుర్తించి సపోర్ట్ చేశారు. అక్కడ Razorpayకి మంచి బ్రేక్ దొరికింది. Razorpay పేమెంట్ గేట్వేగా స్టార్ట్ అయ్యి బిజినెసెస్ యొక్క ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్, ప్రాసెస్ అండ్ డిస్పర్స్ అలౌ చేయడం చేస్తున్నారు. కానీ వాళ్ళు అంతటితో ఆగలేదు. ఓవర్ ద ఇయర్స్ కస్టమర్స్ నీడ్స్ని తెలుసుకొని వివిధ సర్వీసెస్లో ఎక్స్పాన్షన్ చేశారు. 2018లో బిజినెసెస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం Razorpay క్యాపిటల్ లాంచ్ చేశారు. అలానే Razorpay X స్టార్ట్ చేశారు. ఇది ఒక నియో బ్యాంకింగ్ సర్వీస్. యూజింగ్ దిస్ పేరోల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ చేయొచ్చు. బై ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ సర్వీసెస్, Razorpay హ్యాస్ బికమ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బిజినెసెస్ మేనేజింగ్ దేర్ మనీ. 2020కి Razorpay ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది. ఇండియాలోని ఎలీట్ గ్రూప్ ఆఫ్ $1 బిలియన్ స్టార్టప్లో జాయిన్ అయింది. బై దిస్ ఇట్ బికేమ్ ఏ యూనికార్న్. Razorpay 8 బిలియన్ బిజినెసెస్కి సపోర్ట్ అందిస్తున్నారు, ఇంక్లూడింగ్ జైంట్స్ లైక్ ఎయిర్టెల్, జొమాటో అండ్ స్విగ్గీ. 2021లో Razorpay $60 బిలియన్ పేమెంట్స్ ప్రాసెస్ చేసింది. దీని యొక్క యూజర్ ఫ్రెండ్లీ అప్రోచ్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఫిన్టెక్ స్పేస్లో లీడర్ని చేసింది. వీళ్ళ జర్నీలో ఛాలెంజెస్ లేకుండా లేవు. Razorpay పేటిఎం అండ్ పేయూ వంటి ప్లాట్ఫామ్స్తో పోటీగా నిలిచింది. అలానే ఇండియాలోని కాంప్లెక్స్ రెగ్యులేషన్స్ వల్ల కాన్స్టెంట్ ఇన్నోవేషన్ అండ్ అడాప్టబిలిటీ చేయాల్సి వచ్చింది. Razorpay యొక్క ఫోకస్ టెక్నాలజీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ పైన ఉండటంతో వీళ్ళకి హెల్ప్ అయింది. తర్వాత సిమిలర్ పేమెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న ఎమర్జింగ్ మార్కెట్స్ని టార్గెట్ చేస్తూ Razorpay గ్లోబల్ ఎక్స్పాన్షన్కి ఎయిమ్ చేసింది. ఇట్స్ విజన్ ఇస్ క్లియర్. వాళ్ళు బిజినెసెస్కి పేమెంట్స్ అండ్ ఫినాన్సెస్ మేనేజ్ చేసి గో టు ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నారు. Razorpay జస్ట్ ఒక బిజినెస్ మాత్రమే కాదు, బిజినెసెస్ యొక్క పేమెంట్స్కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక ఉద్యమంలా చూసుకొచ్చారు. ఒక సింపుల్ ఐడియాతో పెద్ద రెవల్యూషనరీ చేంజెస్ క్రియేట్ చేయడంలో ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ బిగ్ ఐడియా? లెట్ us know ఇన్ ద కమెంట్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఫర్ మోర్ సచ్ స్టోరీస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భరత్ ఫిన్టెక్ and press the bell icon. Thanks for watching and let's keep inspiring each other. ఈ వీడియోలోని సమాచారం విద్య మరియు స్ఫూర్తి కోసం మాత్రమే. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ సొంత పరిశోధన చేయండి లేదా నిపుణుల సలహా తీసుకోండి. ఈ వీడియోలో చెప్పిన విజయగాథలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మీ ఆర్థిక నిర్ణయాలకు మీరే బాధ్యులు.